స్త్రీలకు జుట్టు ఇలా ఉంటే వారు పట్టిందల్లా బంగారమే. హిందూ ధర్మంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెబుతారు. ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఆడపిల్లలు పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని, దానితో పాటు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిగే అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు జనాలు అందరూ కూడా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని అంటారు. స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసం సౌభాగ్యాన్ని తీసుకొని వస్తుంది. లైట్ గులాబీ రంగులో మీరుగోల్డ్ కలర్లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని, తన పిల్లలను ఎప్పుడు కూడా ధ్యాస పెట్టి చూసుకుంటూ ఉంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది. సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. అవి ఏమిటంటే, మొదటి విషయానికి ఏమిటంటే, మెరుస్తూ ఉన్న గోళ్లు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి. ఏ స్త్రీకి అయితే కాళీ మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ముందు మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది. ఏ స్త్రీకి అయితే ఎడమ బుగ్గ పైన పుట్టుమచ్చ ఉంటుందో ఆమె రకరకాల పండ్లు అంటే పడుతూ ఉంటుంది. తన పూర్తి కుటుంబాన్ని కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. తను చాలా బాగా వంట కూడా చేసింది. ఆ కారణంగా తన కుటుంబం ఎప్పుడూ కూడా ఆమె వలన చాలా సంతోషంగా ఉంటారు. ఏ మహిళకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టాన్ని అయినా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు. ఆ మహిళకు ఖర్చు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. కానీ మీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడు కూడా వృధా అవ్వదు. ఏ మహిళకు అయితే చేతి వేళ్లు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధివంతులు. వారికి చదవడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం. ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు. తన కుటుంబం, తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఏ మహిళల పాదాలు గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో, పూర్తిగా వికసించి ఉంటాయో ఆ మహిళలు తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది. ఏ స్త్రీకి అయితే అరికాలులో త్రికోణాలు గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రతము చెప్పు బుద్ధిమంతురాలైన స్త్రీ అవుతుంది. తను ఏ కార్యాన్ని అయినా కూడా చాలా సులువుగా, సునాయాసంగా, సంతోషంగా చేయగలుగుతుంది. మీరు చాలా మంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు. ఒక మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభప్రదంగా చెప్పబడింది. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి. వారి జీవితంలో లోటు కూడా ఉండదు. ఇటువంటి స్త్రీలు ఉన్న జీవితంలో ప్రేమ మరియు సంతోషం ఉంటాయి. వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఏ మహిళకు అయితే పెదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అతని మాటలతో తన భర్తను బాధపెడుతూ ఉంటుంది. తన మాటలని భర్త వినాలని అజమానిషిని చలాయిస్తుంది. ఒక్కోసారి తన స్వభావం చాలా క్రూరంగా ఉంటుంది. తన మాటను ఎదుటివారు వినాలి అని ఎక్కడా వరకు అయినా వెళ్ళడానికి తన సిద్ధంగా ఉంటుంది. అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతుల్లోకి తీసుకొని తమ మాటపైనే నడవాలి అని అనుకుంటారు. వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబానికి కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఇంట్లో ధనాన్ని, వైభవాన్ని నాశనం చేస్తారు. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.